హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణామృతంలో మనందరినీ కూడా పత్రి మేడం గారు బాబాజీ కేవ్స్కి మనందరినీ కూడా తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు ఆ యొక్క అనుభవాలు అన్నీ కూడా ఖచ్చితంగా మనమంతా కూడా బాబాజీ కేవ్స్కి వెళ్ళినంతగా ఆ ఫీల్ని ఖచ్చితంగా ఈరోజు మనం ఈ అనుభవం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, గత కొన్ని ఎపిసోడ్స్గా పత్రి మేడం గారు చెప్పిన అనుభవాలన్నీ కూడా ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు, వాటి అనుభవాలు అవన్నీ కలగలిపి ఈ యొక్క స్వర్ణామృతంలో చాలా వివరంగా ప్రతి ఒక్క అనుభవం గుర్తు చేసుకొని మరి మనందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క బాబాజీ కేవ్స్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఈరోజు పత్రి మేడం గారు అందరితో కూడా పంచుకోబోతున్నారు. సో మేడం, నమస్తే మేడం. నమస్తే మేడం, లాస్ట్ ఎపిసోడ్లో మీరు ఈ బాబాజీ కేవ్స్కి వెళ్ళాలన్న ఆలోచన ఎంత బలంగా పుట్టిందనేది మీరు చెప్పడం జరిగింది మేడం. మీ యొక్క ఆ వెడ్డింగ్ డే రోజు మీ కంప్లీట్గా ఆ ఏకాంతం నుంచి ఆ అకేషన్లో ఏకాంతం అనేది ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఇవన్నీ చాలా ఓపెన్గా చెప్పడం అంటే మేడం నిజంగా చాలా ధైర్యం కావాలి మేడం. ఆ టైంలో ఆ ఫీల్ ఎలా ఉంటుంది? బికాస్ దర్ ఇస్ సమ్ ఆఫ్ ద అకేషన్స్ అండ్ ఫీల్ అలోన్ ఒకసారిగా అన్నీ దాచిపెట్టుకుంటుంటే ఇంకా చెప్పడానికి ఏముండదు. అది అంటే మీరు చెప్పి ఇంకోటి మేడం, అసలు ఆ క్షణంలో నేను వెక్కి గట్టిగా ఏడ్చాను అనే ఒక ఎమోషన్ మేడం ఎవరు చెప్పారు మేడం? హైలీ ఇంపాసిబుల్. అంటే ఎంతసేపు ఉన్నా ఒక వన్ సైడ్ ఆఫ్ స్టోరీ చెప్తారు, కానీ ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరి ఒక లైఫ్ స్టైల్లో కానీ అంతా కూడా. బట్ అందులో నుంచి మీరు అంటే ఇంకోటి చందు, ఎట్లా అంటే మనం అంత పెద్ద మహాత్ముడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకు ఆ మాత్రం ఎమోషనల్ ఇది కనెక్టివిటీ కావాలి. ఒక ట్రిగ్గర్ పాయింట్ మనకి రావాలి, చాలా పెద్ద ట్రిగ్గర్ పాయింట్. అది చిన్న ట్రిగ్గర్స్కి అది మనం అంత ఎమోషన్స్ వెంటనే బుక్ చేసేసుకోవడం, వెళ్ళిపోవాలనేంత ఆవేశం రాదు. ఓకే, అది ఎంతో పెద్ద కనెక్టివిటీ ఉంటే తప్ప అంత పెద్ద స్టెప్ మనం ఎవరిని ఆడకుండా తీసేసుకోం. ఓకే, మనం ఎంతోమందిని అడుగుతాం, ఎలా వెళ్ళాలి, అక్కడికి బాగుంటుందా, ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, అక్కడ మంచిగా ఏంటి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని సలహా అడగడం కానీ. ఇట్స్ ఆల్ కంప్లీట్ మైండ్. ఇంకా మైండ్ ఎంటర్ అయిపోయింది. నీకు వెళ్ళాలనే ఆతృత, బాబాజీ దగ్గరికి వెళ్ళాలనే ఆతృత ఎక్కడ ఉంటుంది? అది జీరో అయిపోతుంది. ఓ టూరిస్ట్కి వెళ్ళే ప్లేస్, ఒక గైడ్ మనం ఒక చోటుకి వెళ్తాం చూడు, మన గూగుల్లో వెతుకుతాం, అక్కడ రిసార్ట్స్ ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉన్నాయి, అది ఎలా ఉన్నాయి, అక్కడ వెజిటేరియన్ దొరుకుతుందా, లేకపోతే ఇదే దొరుకుతుందా, ఆ పెట్స్ ఆర్ అలౌడ్ ఆర్ నాట్. ఓకే, సో మెనీ థింగ్స్, హౌ మెనీ రూమ్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫర్నిష్డా నాన్ ఫర్నిష్డా, హాట్ వాటర్ కోల్డ్ వాటర్ వస్తుందా, అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, మనం ఎన్ని తీసుకెళ్ళాలి, జర్కిన్స్ తీసుకెళ్ళాలా, కప్పుకోవడానికి తీసుకెళ్ళాలా. ఓకే, ఇప్పుడు ఇవి ఏమీ లేకుండా, నాకేమీ తెలియకుండా జస్ట్ ఆ ఏడుపులోంచి, ఆ బాధలోంచి, ఆ గుండెల్లోంచి, ఆ మంటలోంచి వచ్చిన ఇదే వెళ్ళాలనే కోరిక. అంతే, వెళ్ళాలి అంతే. నేను ఎవరిని అడగలేదు ఎలా వెళ్ళాలి, కంప్లీట్లీ. అందుకే నాకు అంత కాన్ఫిడెన్స్. నా కాల్ అది.
అప్పుడు కనుక మిస్ చేసి నేను ఈ మైండ్ ప్లే చేశాను అనుకో, నీకు మళ్ళీ నీకు బాబాజీ దగ్గర నుంచి పిలుపు రాదు. ఓకే. నేను రైల్లో కూర్చుంటే కూడా అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకోవడం కూడా అదే మాట్లాడుకున్నారు. బాబాజీకి పర్మిషన్ కి బినా कोई नहीं उधर पाँव नहीं रख सकते. ఓకే. అలా మాట్లాడారు వాళ్ళు. సో కంప్లీట్ ఎమోషనల్ డ్రామా లేకపోతే ఇక్కడికి రాదు మనకి. సో అది అది అవసరం అక్కడ. ఓకే. ఆ ఇంటెన్సిటీతోనే వస్తేనే కానీ లేకపోతే ఇక్కడికి డోర్స్ ఓపెన్ అవుతుంది. ఈ డోర్స్ ఓపెన్ అవ్వవు. అది ఎందుకు జరిగింది అంటే నేనేది ఆయన మీద ఓ పెద్ద భక్తి భావన లేనే లేదు. యోగానంద పరమహంస పుస్తకం ఇంతవరకు నేను చదవలేదు. నాకు ఒక యోగి ఆత్మకథ తెలియదు. ఓకే. బాబాజీ ఒకరే తెలుసు అంతవరకే. కానీ ఆయన ఎంత పెద్ద మహాత్ముడు అనేది కూడా నాకు తెలియదు. ఓకే. బాబాజీ కేవ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా వెళ్ళాలో జీరో. అండ్ దిస్ ఈజ్ అ టూర్ కదా మేడం, మీరు ఫస్ట్ టైం ఒక ఇంటెన్సివ్ మెడిటేషన్ కోసం సోలోగా వెళ్ళడం. ఇందాక మీరు చెప్పిన ట్రిప్స్ అన్నీ కూడా, సో యూ వెంట్ విత్ అ గ్రూప్. సో అండమాన్తో ఒక 10 మెంబర్స్ గ్రూప్, అండ్ అమర్నాథ్ యాత్రకు ఒక 70 మంది, అండ్ కేదార్నాథ్ గంగోత్రి అంతా కూడా ఒక మీరు ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది సరోవర్ కానీ ఇవన్నీ కూడా గ్రూప్. ఈజిప్ట్ కానీ ఎవ్రీథింగ్ విత్ గ్రూప్. దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ ఐ వెంట్ సింగ్లీ. ఎందుకంటే నాకు ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే అనిపించడం ఏంటంటే, ఇప్పుడు ఐ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ సెటిల్. ఓకే. న్యూ శంబాలా. వావ్. నాకు ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే వచ్చిన థాట్ ఇది, అంతేగాని ప్రీ ప్లాన్డ్ కాదు ఇది. ఓకే. ఓకే. నీతో మాట్లాడుతుంటే, నీతో ఇవన్నీ మాట్లాడుతున్న తర్వాత ఈ సెకండ్లో వచ్చిన థాట్ ఏంటంటే, ఇలాంటి ప్లేస్కి రావాలి అంటే నేను కొన్ని తెచ్చుకోవాలి. వావ్. ఇప్పుడు మోసంతో ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడికి వచ్చి సంపాదించి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే కెన్ డూ ఎనీథింగ్. అలా కాకుండా కేవలం దీన్ని ఉద్ధరించడం అని కూడా కాదు, దీన్ని డెవలప్ చేయాలి అనే ఒక థాట్, పత్రిగారి కళ ఇది, దీన్ని సాకారం చేయాలి అనే ఒక దాన్ని ఏమంటారు ఏం తీసుకొని వచ్చాను చూసావా, దానికి నాకు ఆ ఎనర్జీ కావాలి. ఓకే. అది 1 గంట ఒక రోజు మెడిటేషన్ కాదు, అది 11 days. మనం అంటాం చూసావా 11 రోజులని ధ్యానమాచక్రం అట్లా. సో 11 days అక్కడ వెళ్ళడం జరిగింది మేడం. నిజంగా మీరు ఇందాక చెప్తున్నప్పుడు మేడం ప్లాన్ ఉంటుంది, మాస్టర్ ప్లాన్ ఉంటుంది. సో శంబాలా టు న్యూ శంబాలా. సో అక్కడ నుంచి ఆ ఎనర్జీస్ అంతా కూడా హ్యాస్ టు కమ్. Have to come. And it should help me and give me courage. Give me confidence that I can do this. I can do everything. I can fight back to achieve this. నీకు తెలుసు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చాను. కనుక ఇవన్నీ నేను ఫేస్ చేయాలి అంటే నాకు శక్తి కావాలి. అది ఫిజికల్ ఎనర్జీ కాదు, స్పిరిచువల్ ఎనర్జీ కావాలి. ఆ స్పిరిచువల్ ఎనర్జీ నాకు బాబాజీ, హైయెస్ట్ మాస్టర్ ఎవరు? బాబాజీ. స్పిరిచువల్ లెవెల్లో చూసుకుంటే, సో ఆయన ఎనర్జీ నాకు అవసరం. కొత్త లైన్ మేడం ఇది. సో మేడం అక్కడ మీరు 11 days అయితే ఉన్నారో, సో మీకు యుక్తేశ్వరి గిరితో మాస్టర్తో స్టార్ట్ అయింది ఆ ఒక ఎక్స్పీరియన్స్. తర్వాత 2nd day 3rd day అలా జరుగుతున్నప్పుడు మీ అనుభవాలు
అంటే ఒకటి చెప్పారు మేడం మీరు, నేను ప్రతిరోజు పడుకునే ముందు ఇంకొక బెడ్ పైన మహావతార్ బాబాజీ గారిని ఇన్వైట్ చేస్తూ నేను మెడిటేషన్ చేసుకోవడం, నేను స్వాధ్యాయం బుక్స్ చదువుకుంటూ ఉండడం అనేది ఇంకొక బెడ్లో నేను చూసుకుంటూ ఉన్నాను. అంటే అంత ప్రత్యక్షంగా మీరు ఆ ఎనర్జీస్ని ఫీల్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అని చెప్పాలంటే అంతకు ముందు నుంచే ఆ పెద్ద వాయిస్ మీకు ఎప్పుడైతే వినపడిందో, అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఇంకా అసలు అక్కడికి వెళ్ళలే లేదు, అప్పుడే నన్ను కాషన్ చేశారు ఆయన రెడీ చేసేదానికి. మీ 11 days ట్రిప్స్ కి రెడీ చేసేదానికి అక్కడే ఇప్పుడే ఆలోచిస్తే ఎలాగా. ఓకే, ఇప్పుడే పిల్లలును హస్బెండ్ గురించి ఆలోచిస్తే ఎలాగా అన్నట్టు కాషన్ చేశారు అప్పుడే. సో అక్కడ కంప్లీట్గా డోర్స్ వేసేసి, అంటే మిమ్మల్ని కంప్లీట్గా ఒక అంతకుముందుకున్న బాహ్య ప్రపంచానికి మొత్తం డోర్స్ వేసేసి ఒక ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అండ్ ఎక్కేటప్పుడు కూడా మాట్లాడకుండా ఉండమని చెప్పేసి, మాట్లాడొద్దు, నోరు మూసేసాయి. అండ్ తర్వాత యుక్తేశ్వరగిరి ఎక్స్పీరియన్స్ అక్కడ కేవ్లో మామూలుగా దిగిపోయాక ఇంకా కిందకి వెళ్ళి జోషి దాని దగ్గరికి వెళ్ళేసి ఆ పైన రూమ్ చూసేసరికి మత్తిపోయింది, అంత హ్యాపీ అనిపించిందో. నాకు కావాల్సిన డ్రీమ్ రూమ్ ఇదే కదా అనిపించింది. అక్కడ నుంచి హిమాలయస్ కనపడుతుంటాయి, దూరంగా కనిపిస్తాయి అనుకో, చాలా దూరంగా కనిపిస్తాయి. బట్ ఐ కెన్ బి అలోన్. ఓకే, అదే కదా నాకు కావాల్సింది. ఇప్పుడు నాకు మెడిటేషన్ చేసుకోవడానికి నాకే ఎలాంటి ఫెసిలిటీ కావాలో అక్కడ ఉంది అది. ఓకే, సో చిన్న టేప్ రికార్డర్ లాంటివి తీసుకెళ్ళాను, అది పెట్టుకుంటాను. దాంట్లో కూడా బాబాజీ మంత్రం చూసావా, బాబా సినిమాలో ఒకటి ఉంది. ఎప్పుడు బాబాజీ దర్శనం అయ్యే ముందర ఒక స్లో వాయిస్తో వస్తుంది. అది 108 సార్లు సాయి అశోక్ రికార్డ్ చేశాడు ఒక సీడీలో. ఓకే, సో అది నేను తీసుకున్నాను. తను కిందకి వెళ్ళిపోయేవాడు, నేను రాత్రి 8:30-9కి అంతా, వాడు 8:30 ఏంటి 7:30కి అంతా ఇచ్చేసేవాడు నాకు ఫుడ్. ఇచ్చి నాకు ఛాయ్ మాత్రం నాకు మళ్ళీ 11 గంటలకు 9:30-10 గంటలకు కావాలనేదాన్ని వాడిని. సరే అమ్మా లేకే ఆవుగా అనేవాడు. పాప చాలా ఒబీడియంట్గా ఉండేవాడు జోషి. ఇప్పటికీ స్టిల్ నౌ హీ రిమెంబర్స్ మీ. సో అలాగా రాత్రి 9 అయ్యేసరికి అయిపోయింది. వాడు ఛాయ్ తెచ్చి ఇచ్చేదాకా ఊరుకునేదాన్ని, లైట్ పెట్టుకొని శ్రీఎం పుస్తకం చదివేదాన్ని. ఆ శ్రీఎంలో పుస్తకంలో మొత్తం హిమాలయాస్ గురించి. హిమాలయాసే. ఓకే మేడం, లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు మేడం శ్రీఓం గురించి, వచ్చే ఎపిసోడ్లో చెప్పేస్తాను, ఇందులో చాలా విశేషాలు ఉన్నాయని చెప్పేసి. అది గురించి చెప్పండి మేడం. ఇట్స్ ఎ బుక్ అబౌట్ హిస్ పాస్ట్ లైఫ్ అన్నమాట. ఇప్పుడు ఇంకా హీస్ లివింగ్ ఆయన. నో దిస్ శ్రీఎం. ఓకే, ఆయన పేరు మధు. ఆ మధు అనే ఆయన ఇప్పుడు దానికి పాస్ట్ లైఫ్లో అని పేరు మధు అనమాట. ఓకే, సో ఆయన లైఫ్, ఆయన జర్నీ, నేను చెప్పాను కదా నాకు జర్నీస్ అంటే ఇష్టమని, ఆటోబయోగ్రఫీస్ అని. సో అట్లా ఆ జర్నీ గురించి అంతా రాశాడు అనమాట. తను ఎలాగైతే చిన్నప్పుడు చదువుకుంటడానికి వెళ్ళాడు, అక్కడ ఒకసారి పెరట్లో నిలబడితేను ఒక గురువు, ఆయన పేరు మహేంద్రనాథ్. మహేంద్రనాథ్ బాబాజీ. ఆయన ఏం చేస్తాడు తెలుసా, గురువులు ఏం చేస్తారంటే నీకు కనెక్టివిటీ ఇప్పించాలి అంటే ఏం లేదు, వాళ్ళు వచ్చి ఇలా జస్ట్ టచ్ చేసి వెళ్తారు అంతే. అర్థమైందా? టచ్ చేసి వెళ్ళేసరికి దే విల్ బి కనెక్టెడ్. సో అంతకు ముందు జన్మలో, మధుగా ఉన్న జన్మలో ఆయన ఇలాగే వెళ్తాడు, కొండల మించి కోణాల మించి వెళ్తాడు.
బదిరి కేదార్ ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత అక్కడ ఒక గుహ ఉంటుంది. ఇదంతా నేను షార్ట్ కట్లో చెప్తున్నాను, డీటెయిల్గా నాకు మర్చిపోయాను. సో ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో అసలు ఒక్కో చోట అయితే పాపం ఈ మన కాళ్ళు పుళ్ళైపోతాయి, చెప్పులు కూడా విరిగిపోతాయి ఆయనవి. ఓకే. ఆ మధువి చెప్పులు విరిగిపోతే అలాగే నడుచుకుంటూ కాళ్ళు రక్తాలు గారిపోతుంటాయి. రక్తాలు గారిపోతుంటే అక్కడ ఒక ఈ బదిరికి వెళ్ళే తోవలో ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక సాధువు ఉంటాడు. నువ్వు ఇలా ఎలా నడుస్తావు, నీకు నిజంగా అక్కడ నీ గురువుని చేరాలంటే ఇలా ఉంటే నడవలేవు అని చెప్పి నువ్వు ఇక్కడ 15-20 రోజులు ఉండిపో, నేను నీవంతా హీల్ చేస్తాను, నేను అంతా పసర్లవన్నీ రాసి అని అంటాడు. అలాగ ఉండిపోతాడు. ఉండిపోయి మెల్లిగా బదిరి దాటుతాడు. బదిరి దగ్గర ఒక గుహలో గురువు ఉంటాడు. ఓకే. అయితే ఆ గురువు ఏం చేస్తాడు, ఆ గురువు స్టోరీ ఎట్లా, వీడు అసలు ఎందుకు కిందికి వచ్చేస్తాడు అంటే, నెక్స్ట్ జన్మ ఎందుకు ఎత్తుతాడంటే, ఆ గురువు ఏం చేస్తాడంటే ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయ్యి వీడేం చేస్తాడు, నేను సాధన చేసుకుంటూ ఉంటాడు. ఎవరు, ఈ మధు అనేవాడు సాధన చేసుకుంటూ ఉంటాడు. సాధన చేసుకుంటూ ఉంటేను ఒకడు వస్తాడు, అంటే వాడు అంటారా అని వాడు వస్తాడు. వచ్చి నాకు నీ సాధన నేర్పిస్తావా అంటాడు. నేను అంత కష్టపడి నేర్చుకున్నాను, నేను నీకు అంత ఈజీగా నేర్పిస్తానా, అయినా నువ్వు అంటారా అని వాడివి, నేను నిన్ను ముట్టుకోకూడదు, నువ్వు నా దగ్గరికి రాకంటాడు. బతిమలాడతాడు, బామాలుతాడు. ఎంత చేసినా కూడా ఈ మధు అనే ఆయన నేర్పించాడు. అయితే సరే నేను గంగలో స్నానం చేసి వస్తాను, శుద్ధిగా ఉంటాను, నేర్పిస్తావా అంటాడు. ఎన్ని విధాలా చెప్పినా కూడా ఒప్పుకోడు మధు అని ఆయన. అయితే నువ్వు కనుక నాకు నేర్పించకపోతే నేను గంగలో దూకి చచ్చిపోతా అంటాడు. లాస్ట్ స్టెప్. ఓకే. అంటే చచ్చిపో అంటాడు ఈ మధు అనే అతను. చచ్చిపో అంటాడు. నిజంగానే గంగలో దూకి చచ్చిపోతాడు. ఎప్పుడైతే ఆ గంగలో దూకి వాడి ప్రాణాలు పైన కలిసిపోతాయో అప్పుడు అక్కడ ఈ మధు గురువు ప్రత్యక్షం అవుతాడు. ఓకే. ప్రత్యక్షమై ఏం చేసావు మధు అంటాడు. ఏం చేశాను అంటాడు. నువ్వు ఆయన నీకు విద్య నేర్పించమన్నాడు. విద్య నీకు వచ్చినప్పుడు అంటరాని వాళ్ళు అంటకూడని వాళ్ళు ఇలాంటివి ఏం లేదు. ఆ అగ్ని ఉంది, అది చాలు నీకు. ఓకే అంటాడు. అంటేను వాడు ఎంత చెప్పినా వినడం లేదు. నేను చెప్పాను, నేను వెళ్ళిపోమని, నేను నేర్పనని చెప్పాను, అయినా కూడా వినడం లేదు. పొమ్మన్నా, నేనే చావమని చెప్పలేవాడు, పోతానే అన్నాడు. అంటే తప్పది, నువ్వు ఒక బ్యాడ్ కర్మ చేసావు. ఓకే. దీని పనిష్మెంట్ ఏంటో తెలుసా, ఇంకో జన్మ ఉంటుంది. ఆ జన్మలో ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకున్న సాధన అంతా మర్చిపోతావు. ఓకే. ఈ సాధన అంతా మర్చిపోతావు. మర్చిపోయి నువ్వు ఈ సాధన నేర్చుకోవడానికి మళ్ళా చాలా టైం పడుతుంది. పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ పెరగాలి. ఓకే. పెద్దగా అవ్వాలి. అప్పుడు నీకు మహావతారి బాబాజీ దగ్గర నీకు ఈ సాధన దొరుకుతుంది వచ్చే జన్మలో అని చెప్తాడు. ఆయన పేరు మహేంద్రనాథ్ అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ మధు అనేవాడు నెక్స్ట్ జన్మలో పుడతాడు కదా, ఆ పుట్టినప్పుడు ఆ మహేంద్రనాథ్ వచ్చి కనెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అప్పటిదాకా మామూలుగా మనీ సంపాదించాలి, డబ్బున్న వాడవ్వాలి ఇలా అనుకున్న మనిషి ఎప్పుడైతే కనెక్షన్ ఇచ్చి వెళ్ళాడో, మహేంద్రనాథ్ అని ఆయనే, ఆ గురువే, పాత గురువే వచ్చి మళ్ళీ కనెక్షన్ ఇచ్చి వెళ్తాడు. కనెక్షన్ ఇచ్చి వెళ్ళాక వెంటనే బుర్ర మారిపోతుందమ్మా. అప్పటిదాకా చదువుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఇంత గొప్పవాడవ్వాలి, అంత గొప్పవాడాలి అవ్వాలి అనుకున్న మనిషి
వద్దు స్టాప్ అని చెప్పేసి ఉన్న పళంగా కట్టుబట్టలతోటి ప్రయాణం అయిపోతాడు. ఇమ్మీడియట్గా ఏమీ ఆలోచించాడు. జేబులో తాను ఎంత సంపాదించుకున్నాడో అంతకుముందు అది మాత్రం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అప్పటికే ఆయన ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా ఉంటుందా మేడం? ఫ్యామిలీ లైఫ్ ఉండదు, కుర్రాడు ఇంకా. కుర్రాడు, ఓకే ఓకే. ఈ టైంలో ఈ జన్మలో ఏంటి మేడం అతని పేరు? ఈ జన్మలో మదన్పల్లిలో పుట్టాడమ్మా ఆయన. ముస్లిం. ఓకే ఓకే, ముస్లిం ఈ జన్మలో. ఇది నేను 2 జన్మల క్రితం సంగతి చెప్తున్నాను నేను. సో అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మహావతార్ బాబాజీ కేవ్, జస్ట్ మహావతార్ బాబాజీ కేవ్కి ఇంకా ఒక మెట్టు ఎక్కుతాడు, అక్కడ ప్రత్యక్షం అవుతాడు బాబాజీ. ఓకే. ప్రత్యక్షమై వచ్చేసావా వాపస్ అంటాడు. వచ్చేసాను. ఓకే. ఎప్పుడైతే బాబాజీ చేయి పెడతాడో అన్ని జన్మలు జ్ఞాపకం వస్తాయి. ఓహో, అదే ఆ పుస్తకం. అచ్చా. సో అక్కడ నుంచి ఇంకా తన సాధన మళ్ళీ ఇంకా అక్కడ ఉండిపోతాడు. ఆ గత జన్మలో నుంచి నువ్వు వచ్చిన సాధన నుంచి ఇంకా కంటిన్యూ అవుతుంది, కనెక్ట్ అయిపోయింది ఆ సాధన. ఓకే ఓకే. సో ఒక జన్మ వెయిట్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఒక చిన్న పాప కార్యం చేస్తే, ఒక చిన్న చెడు కర్మ చేస్తే ఒక జన్మ వేస్ట్ అయిపోతుంది. వాడు అంతకాలం చేసిన ప్రాక్టీస్ అంతా బూడిదలు పోసిన పన్నీర్ అయిపోయింది. అది స్టోరీ ఈ యొక్క శ్రీయం పుస్తకం. బా సూపర్ ఉంది మేడం. అసలు అది చదువుతుంటే వేరే లోకానికి వెళ్ళిపోయాను. ఒక్కొక్క పేజ్ అబ్బా పుస్తకం అయిపోతుందా, అబ్బా పుస్తకం అయిపోతుందా, అప్పుడు అయిపోతుందా అన్నట్టుండింది అనమాట నాకు. సచ్ ఎ వండర్ఫుల్ బుక్. అది కూడా కరెక్ట్గా బాబాజీకి ఒక గురువుకి జర్నీ అండ్ ఇంకొకటి ఒక సిమిలారిటీ కూడా కొద్దిగా అనిపించింది మేడం. అంటే మీరు సడన్గా వచ్చేసారు కదా ఆ ఇంటెన్సిటీతో, ఆయన కూడా ఒక్కసారిగా గురువు టచ్ అయ్యేసరికి మీరు ఇందాక చెప్పినట్టుగా అక్కడ నుంచి ఇమ్మీడియట్గా తను కూడా స్టార్టెడ్. అందుకే నాకు ఆ పుస్తకం వచ్చిందేమో చేతిలోకి. మన చేతిలోకి ఏ పుస్తకం వస్తుందో దానికి మనకి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది అప్పుడు చేస్తున్న జర్నీకి. ఎస్ మేడం, మీ జర్నీతో పాటు ఇంకొక జర్నీ కూడా మాకు చెప్పేస్తారు మేడం. సో సో బ్యూటిఫుల్. అండ్ మనకు తెలిసిన జ్ఞానాన్ని చెప్పడం అనేది అసలు ఎంత ఇంపార్టెంట్ అనేది, అండ్ ఒక 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 జన్మకే మళ్ళీ టైం పడుతుంది. ఇఫ్ ఎనీ ఏదో మిస్టేక్ జరిగినది ప్రాసెస్లో, ఒక చిన్న మిస్టేక్ ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో చూడు. దీన్ని బట్టి మిస్టేక్స్ చేసేవాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉండాలో ఆలోచించుకో. ఏం మేడం, సారు ఆనాపానసతి ఈరోజు నేర్చుకున్నారంటే రేపు నుంచి దాన్ని చెప్పేయమంటారు సార్. చెప్పేయాలి. మీరు వెళ్ళేదాకా కాదు, మీకు ఏం తెలుసో అది రేపు నుంచి చెప్పేసి. అంతే అంతే. ఎంత సింప్లిఫై చేశారు కదా మేడం సార్. అంటే ఇంకా ఆ నాలెడ్జ్ ఈగో అనేది మొదటి రోజు నుంచే కొట్టేశారు సార్. అంటే ఆ ప్రాసెస్లో అలవాటు చేసేసారు అందరికి. ఇప్పుడు ఆయన ఇందాక మీరు ఆ మధు మాస్టర్ అంటే నేర్చుకుని ఆ జ్ఞానం నేర్చుకున్నారు, ఆ పంచడంలో ఆయన ఇబ్బంది పడ్డారు. అక్కడ ఎవరికి ఇవ్వడంలే, తను సాధన చేయాలని చూసాడే తప్ప ఒకళ్ళకి ఇవ్వాలని బుద్ధి లేదు. ఇప్పుడు ఆ వచ్చిన అడుక్కు తినేవాడు, అంటరాని వాడు అనుకున్నవాడు గొప్ప మాస్టర్. ఓకే, ఇది టెస్టింగ్ అది. ఓకే, వావ్. ఏగా మేడం పా సార్ ఇచ్చిన గైడెన్స్ చూడడానికి వినడానికి ఒక సింపుల్గా కనబడ్డ, అందులో ఎంత డెప్త్ ఉంది మేడం. చాలా డెప్త్ ఉంది. సార్ ఇప్పటికీ ఇఫ్ యు నో ఏబీ టీచ్ ఏబీ అంటారు సార్. అంతే. వై టు వేస్ట్. ఇప్పుడు ఒక నిమిషం పోతే ఏమో నెక్స్ట్ మూమెంట్లో నీకేం జరుగుతుందో. వై ఆర్ యూ వేస్టింగ్ దిస్ మూమెంట్. అది అనే కాన్సెప్ట్.
అద్భుతం మేడం, అద్భుతం అంటే అద్భుతం. ఈ స్టోరీ ద్వారా మళ్ళీ ఒకసారిగా పెద్ద గ్రేట్ రిమైండర్, జ్ఞానాన్ని సంపాదించుకున్న అందరికి కూడా ఒక గ్రేట్ రిమైండర్ ఇది. సంపాదించుకోవడమే కాదు, పంచు ఆ పంచేదానికి గురువులే టెస్ట్కి రావచ్చు. ఇది ఎన్నోసార్లు పురాణాల్లో మనం వినే ఉంటాం కదా. అలాగే ఇదేను. సో అలాగా ఆ పుస్తకం చదువుతూ రోజు సాయంత్రం అయ్యేసరికి రాత్రి 9-10 గంటలకు అట్లా 9కి పడుకునేదాన్ని, 12 గంటలకు లేచేదాన్ని. లేచి మెడిటేషన్ చేసుకునేదాన్ని. చేసుకొని పొద్దున్న 5 గంటలకు మళ్ళీ పడుకుని నిద్రపోయేదాన్ని. పడుకొని 9కి లేచేదాన్ని. 9కి లేచి వాడు తెచ్చిన చాయ్ తాగి బ్రేక్ఫాస్ట్ తినేసి స్నానం పానం చేసుకొని మెల్లిగా అలాగా ఆ కొండల్లో విహరిస్తుంటే అక్కడ ఒక చోట అయితే కూర్చున్నాను. ఇలా జస్ట్ 2 మెట్లు ఎక్కి కొంచెం దూరం వెళ్తే ఆ ఇంకోవైపు కొండలన్నీ కనిపిస్తాయన్నమాట. ఆ కొండల మించి వచ్చే మబ్బు నీ మించి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. బాగుంటుంది అనుకున్నావు. అంటే మీకు కేవ్కి వెళ్ళే ముందు? నో ఆఫ్టర్ ఐ వెంట్ టు ద కేవ్కి వెళ్ళాక మళ్ళీ వచ్చేసాను కదా. ఈ హట్లో ఉన్నాను కదా, ఈ దగ్గరలో. హట్కి దగ్గరగా కొంచెం నడుచుకుంటూ అలాగా ఆ పుస్తకం పట్టుకొని అలా వెళ్ళి ఆ పుస్తకం చదువుకుంటూ ఆ కొండల్లో కూర్చునేదాన్ని. పుస్తకం తీసుకొని మీరు బయటికి వెళ్ళేవాళ్ళు? ఇంత చిన్న పుస్తకం, ఆ పుస్తకం తీసుకొని అలా వాకింగ్ వెళ్ళేదాన్ని. వాకింగ్ వెళ్ళి అక్కడ కూర్చునేదాన్ని. వా మేడం, మీరు ఫుల్ టెంప్ట్ చేస్తున్నారు మేడం అందరినీ. మబ్బులు, ఆకాశం, ఆ లోన్లీనెస్ కానీ, చుట్టూతో హిమాలయాలు, ఆ బ్యాంబూ హట్స్, అమేజింగ్. అంత ఊర్లోకి ట్రావెల్ చేసేస్తున్నాం మేము అందరినీ. సో అలా వెళ్ళి కూర్చునేదాన్ని. అక్కడ ఒక 2 కప్పులు వచ్చేవారు. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. ఆయన పుస్తకం రాయడానికి అక్కడికి వచ్చేవాట. నెలకు 6 నెలలు, సంవత్సరానికి 6 నెలలు. తన ఓన్ బుక్ రాయాలంటే, తన నాలెడ్జ్ అంతా రాయాలంటే అలాంటి ప్లేస్ సూటబుల్, అట్ ద సేమ్ టైం ఎలోన్గా ఉండాలి. అలా రాసేవాట. సో అలా ఒక ఆయన పరిచయం, వైఫ్తో కాసేపు అలా వాకింగ్ వెళ్ళేదాన్ని. తర్వాత ఆవిడకు కూడా పుస్తకం గురించి చెప్పేదాన్ని, ధ్యానం గురించి చెప్పేదాన్ని. ఇద్దరం కూర్చొని ధ్యానం చేసేవాళ్ళము. ఇలా అంతా అనమాట. రాత్రి అయ్యేసరికి ఇది నా ప్రోగ్రాం, పొద్దున్న లేచేసరికి ఇది. అలాగా అసలు ఎప్పుడు 11 రోజులు గడిచిపోయాయో నాకే తెలియదు. తర్వాత మళ్ళీ 3 సార్లు వెళ్ళాను కేవ్కి. ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళానా, తర్వాత 2 సార్లు మళ్ళా నేను వెళ్ళాను. జస్ట్ ఇప్పుడు హట్ అన్నానే, అదే బ్యాంబూ హట్ అన్నానే, అక్కడి నుంచి ఎదురుండా నాకు కేవ్ కనపడుతుంది. ఈ కొండ నుంచి ఆ కొండ. కొండలు మధ్యలో దిగడం ఎక్కడం. సో రోజు అన్నమాట కేవ్ వైపు చూసుకుంటూ కాసేపు ధ్యానం చేసేదాన్ని. అంటే కేవ్ వెళ్ళకుండానే దూరం నుంచి చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మిర్రర్ ఉందని చెప్పాను కదా, ఆ మిర్రర్ దగ్గర ఒక కుర్చీ వేసుకొని కూర్చునేదాన్ని, పుస్తకం ఓపెన్ చేసుకునేదాన్ని, పుస్తకం చదువుకుంటూ ఆ మిర్రర్లోంచి ఆ హిమాలయాస్ చూసుకుంటూ. ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ టైం. అలా స్పెండ్ చేయాలంటే అసలు అద్భుతం అయ్యా. ఇప్పుడు గ్రూప్స్తో వెళ్ళాలి, సైట్ సీయింగ్లు, ఈ బాబాని కలిసాం, ఆ బాబాని కలిసాం, 1 నిమిషం ఉన్నాం కాదు, వాళ్ళతో కొన్ని రోజులు స్పెండ్ చేయాలి. అప్పుడే నీకు ఆ యొక్క ప్రతిఫలం నీకు దొరుకుతుంది. అంటే అన్ని రోజులు ఉంటే వాళ్ళ నుంచి మనం తెలుసుకోవడం కానీ తెలుసుకోవడానికి వస్తుంది. లేకపోతే ఎందుకు చెప్తారు? ఎవరు మాత్రం నీకు ఉన్నప్పుడు సీక్రెట్స్ అని చెప్పేస్తారా? చెప్పరు.
అట్లీస్ట్ నువ్వు ఫీల్ అవుతావా? అవ్వవు. యా, ఓ టూరిస్ట్ అనుకుంటారు అంతే వాళ్ళు. అంతే, చాలామంది వస్తారు అక్కడికి. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు ఆ అశోక్ అనే అబ్బాయి ఏం చేసేవాడు, అలా ఆ కొండ ఈ కొండ ఆ కొండ ఏ కనిపించిన కొండల్లో ఎక్కుతూ ఉండేవాడు. అతని పని అది. అతని పని అది. నన్ను పట్టించుకునేవాడు కాదు. ఓకే. నాకు పట్టించుకోకపోతేనే బెస్ట్. అంటే మీరు వెళ్ళిదే సోలోగా ప్రాక్టీస్ చేసుకోవడం? సోలోగా ప్రాక్టీస్ చేసుకోవడం, నేను ధ్యానం చేసుకోవడం అంతే. ఓకే. సో కిందికి వెళ్ళి కాసేపు అలాగా హిమాలయ రోడ్లో కొంతసేపు పొద్దున్న కానీ సాయంత్రం కానీ అలా వాక్ చేసుకునేదాన్ని, వచ్చేసేదాన్ని ఇంటికి. సో మీకు కావాల్సిన బ్రహ్మాండమైన ప్రైవసీ ఉంది మేడం అక్కడ? చాలా ఎన్నో ఏళ్ల తర్వాత అది, ఎన్నో ఏళ్ల తర్వాత జరిగింది నాకు. ఓకే. ఎప్పుడు ఇంట్లో నీకు తెలుసు కదా, ఇంట్లో ఇప్పుడు వచ్చే పోయి వాళ్ళు ఎక్కువ, ఈ జనాలు ఎక్కువ. దాంతో ఏమవుతుందంటే నేనెవరో మర్చిపోయాను, నా పర్పస్ ఏంటో మర్చిపోయాను. ఓకే. సడన్గా ఈ ట్రిగరింగ్ పాయింట్ వచ్చింది. నో, నౌ యూ హ్యావ్ టు నో. ఓకే. దే వోంట్ వెయిట్ కదా. నౌ ఇప్పుడు మా మాస్టర్స్ కూడా నీకు చెప్తుంటారు, ఇంకా కాషన్ చేస్తుంటారు. సో ఈ సిచ్యువేషన్ వచ్చింది, ట్రిగ్గర్ పాయింట్ మీకు డ్రామాగా క్రియేట్ చేసాము, ఇందులో నుంచి ఇక్కడికి రావాలి, బయటికి రా, ధ్యానం చెయ్యి. ఓకే ఓకే. అంతే. అక్కడి నుంచి రోజు వెళ్ళేదాన్ని, కూర్చునేదాన్ని, కాసేపు అక్కడ వచ్చేపోయే వాళ్ళ గురించి అంతా మాట్లాడేదాన్ని, ఆ జోషితోటి. ఏం జరుగుతుంది ఇక్కడ, ఎలా వస్తారు, ఏం చేస్తారు, ధ్యానం చేస్తారా అంటే, ధ్యాన్ కౌన్ కరేగా, यहाँ पर आके वहाँ पर को जाके कुछ पावर्स आएंगे बोल के समझेंगे, नहीं तो वापस एक दिन में क्या मिलेगा माता जी. సో టూరిస్టులకి ఏంటంటే అక్కడ ఏదో పవర్స్ ఉంది, పోతే వస్తుంది అని చూసి వచ్చేవాళ్ళు. ఏక్ దిన్ మే క్యా మిలేగా, ఎక్కడైనా సరే ఒక రోజులో ఏం దొరుకుతుంది నీకు? ఒక గంట సేపు నువ్వు ముక్కు మూసుకుని కూర్చొని నేను నీకు ధ్యానం వచ్చేస్తుందా? రాదు. యూ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ టైమ్ టు ఇట్. ఒక గంట, 2 గంటలు, 3 గంటలు రాదు, ఒక రోజులో రాదు. కొన్నిసార్లు జన్మలు కూడా పట్టవచ్చు ఒక్కొక్కసారి. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఉంది చూసావా, అంత ప్రాక్టీస్ కాస్త దాంట్లో పోగొట్టుకున్నాడు. ఓకే. సో అలాగా. సో మొదలు ఇలాంటి టెస్ట్లు కూడా ఫుల్ ఉంటుంది. సో మేడం, ఈ జర్నీలో మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ చేసిన మెడిటేషన్, గంటలు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు బాగా గుర్తున్న ఒక ఏదైనా అనుభవం మేడం? అక్కడ కేవ్ దగ్గర కాదు కానీ అన్నట్టు ఒక విషయం చెప్దాం. ఎట్లా అంటే పొద్దున్నే వాడు చపాతీలు ఇచ్చేవాడు కదా, నేనేం చేసేదాన్ని, నాకు ఒక చపాతీ చాలు అని చెప్పేసి ఒక చపాతీ ఏమో నేను తినేసి, తినను కూడా తినలే, పక్కన పెట్టుకొని ఒక చపాతీ ముక్కలు చేసి అక్కడికి వచ్చిన పక్షులకు వేస్తూ ఉండేదాన్ని. బ్యాంబూ దగ్గర. ఓకే. మళ్ళీ నేను ఎదురుగుండా కనపడితే అవి తినవు, అందుకని పక్కకి దాక్కొని చూసేదాన్ని. ఓకే. ఇవి తింటుంటే ఓకే. ఇలాగా పక్షులన్నిటికీ మేత వేయడము, వాటిని చూస్తూ ఆనందించడము. నెమళ్ళు వచ్చేవి, నెమళ్ళని చూస్తూ ఉండేదాన్ని. అసలు అది జ్ఞాపకం తెచ్చుకుంటేనే ఐ గో బ్యాక్. మళ్ళీ బర్డ్స్, కంప్లీట్ యూఆర్ విత్ నేచర్ వేరెవర్ ఐ గో. ఇప్పుడు ఇంకా బాగా పాట, నేను ఒక పాట నేను చెప్పాను చూసావా, ఆ పాట ఏంటి తెలుసా, सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया. సూరజ్ కి గర్మీ సే జల్తే హువే తనుకో అంటే మాడు టెండలో మలమల మాడిపోయే శరీరానికి వెచ్చటి మంచి చల్లటి నీడని ఉంటే ఎలా ఉంటుంది, ఐసా హీ సుఖ్ మేరే మన్ కో మిలా జబ్ సే శరణ్ తేరే పాయా.
అలాంటి సుఖమే నాకు ఇప్పుడు లభించింది నీ యొక్క శరణు వస్తే. ఓ అర్థమైందా? వండర్ఫుల్ వండర్ఫుల్ మేడం. అదే మన్నుటెండల్లో నేను వచ్చినప్పుడు టెండలో మాడిపోయి ఉన్న ఈ శరీరానికి, అంటే ఒక ఆత్మకే అనుకో, ఓకే యు టేక్ ఇట్ ఇన్ దట్ వే మీనింగ్, ఆత్మకి మండుటెండలో మాడిపోయిన మా ఆత్మకి చల్లటి నీడ ఇచ్చే చెట్టు కింద ఉంటే కనుక ఎంత బాగుంటుందో, అలాంటిది ఐసాహి సుఖమేరే మన్కో మిలా. ఇలాంటి సుఖమే నా 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 మనస్సుకి దొరికింది. జబ్సే శరణ్ తేరే పాయా. ఓకే. నీ యొక్క నేను బాబాజీని తెలుసుకునేదాన్ని, ఆ ప్లేస్లో బాబాజీని హే రామ్ అని వస్తుంది కానీ రామ్ కాదు, బాబాజీని పెట్టుకునేదాన్ని అక్కడ. తను వస్తున్నప్పుడు ఈ ఫీల్ వస్తుంది. అక్కడికి వెళ్తున్నప్పుడు నాకు ఈ ఫీలింగ్ ఉందన్నమాట. నేను ఇన్నాళ్ళు ఎండలో తప్పించిపోయాను, మాడిపోయాను, నా యొక్క సోల్ మాడిపోయింది. ఎలా అయితే సోల్ అంటే శరీరం మాడిపోతే కనుక ఎలాగైతే మంచి నీడలో, ఒక చెట్టు నీడలో కూర్చుంటే ఎంత సెద తీరుతామో, అలాగే నా మనస్సు నీ నీడలోకి వచ్చి సెద తీరింది. అద్భుతం అద్భుతం మేడం. ఈ పాట నేను చెప్పాను కదా కొన్ని రోజుల బ్యాక్, నాకు అన్ని స్పిరిచువల్ మీనింగ్స్ ఆ సాంగ్స్ అన్ని వింటున్నప్పుడు. సో మేడం, ఈ జర్నీలో సో మెడిటేషన్ అండ్ మంచి బర్డ్స్తో అండ్ పికాక్స్, నెమలి ఈ మొత్తం అందాలు అండ్ చుట్టూతో హిమాలయస్ అండ్ ఎస్పెషల్లీ విత్ అ వండర్ఫుల్ బుక్ అండ్ అక్కడున్న ఒకరిద్దరు జోషి వారు కానీ ఇంకొకరు ఒక ఫ్యామిలీ కానీ, సో జస్ట్ వాళ్ళతో మటుకే మీ అనుభవం షేర్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళకి ధ్యానం చెప్పడం, ఇదంతా జరుగుతూ ఉండేది అంతా కూడా. మేడం మీతో పాటు ఆయన సాయేష్ గారు కూడా వచ్చారు కదా మేడం. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పలేదు మేడం? అసలు మాట్లాడు. అచ్చా, ఆల్రెడీ ఇక్కడ మౌనంలో ఉన్నాడు 40 days అసలే మాట్లాడు. అదే మౌనం కంటిన్యూ అవుతుంది అక్కడ. తన పాట తను ఆ కొండలు ఎక్కడం దిగడం, ధ్యానం చేసుకోవడం అన్నీ చేసేవాడు. బట్ తను నన్ను డిస్టర్బ్ చేసేవాడు కాదు, నేను తను డిస్టర్బ్ చేసేదాన్ని కాదు. వావ్, మాకు కరెక్ట్ పర్సన్ దొరికారు మేడం. కరెక్ట్ పర్సన్ దొరికాడు నాకు. మీ ఫ్రీడమ్ మీకుంది, మీకు కావాల్సిన అరేంజ్మెంట్ చేసేసారు. పాపం అన్నీ చేస్తాడమ్మా. నిజంగా చెప్పాలంటే తను ఇక స్టార్టింగ్ నుంచి కూడా మీ కేరింగ్ చాలా అద్భుతంగా ఉండేది మేడం. చాలా అద్భుతం. తన మీకు స్లీపర్ దొరికినా కూడా తన ఏసీకి వచ్చి ఇచ్చేసి స్లీపర్ దగ్గర నుంచి మీకు చిన్నపాటి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా అలా చేసేసి దెన్ డిస్పర్స్ అయిపోయారు అంతే. ఇంకా నా జోలికి రాలే, నేను నాకు తెలియదు తను ఎక్కడికి వెళ్తున్నాడు ఏం సంగతి. వావ్, ఇద్దరికిద్దరు ఎలాగా ఉన్నారు మేడం? ఇద్దరికిద్దరు అంటే సెర్చ్ కోసం వచ్చాం కదా. తను పూర్తి మెడిటేషన్ కోసమే వచ్చాడు, నేను అందుకోసం ఆ పర్పస్తోనే వెళ్ళాను. సో ఏమవుతుందంటే ఇంకా ఇవన్నీ పెట్టుకున్నాం అనుకో, గప్షప్ తప్ప ఏం ఉండదు. ఓకే, ఇంకా పిచ్చాపాటి కబుర్లు మనం చెప్పుకోవడానికి రాలే కదా, అక్కడికి వెళ్ళలేదు కదా. సైలెన్స్ని ఎంజాయ్ చేయాలి. అసలు రాత్రిపూట నువ్వు 6:30-7 అయ్యేసరికి చుట్టూ చిమ్మ చీకటి, నేను నా హార్ట్లో చుట్టూ నీకు ఏమీ కనపడదు, పిన్ డ్రాప్ సైలెన్స్. సూది కింద పడితే గలగల సౌండ్ వస్తుంది, అట్లా ఉంటుంది. అందుకని చెప్పి బాబాజీని పెట్టుకునేదాన్ని అనమాట. బాబాజీ, యు ఆర్ స్టేయింగ్ విత్ మీ, టేక్ కేర్ ఆఫ్ మీ అని చెప్పేది. మంచం మీద శుభ్రంగా అంత క్లీన్ చేసి మంచి పూలు తెచ్చి దాని మీద పెట్టి, నేను బాబాజీ ఇది ఒక శ్లోకం ఉందని చెప్పాను కదా, అది పెట్టుకొని ధ్యానం చేసుకునేదాన్ని. రూమ్లోనే, బయటకు వచ్చేదాన్ని కాదు. రూమ్లోనే. ఎన్ని గంటలు సాధన చేసుకునేవాళ్ళు మేడం? అలాగే చాలాసేపు అమ్మ, చాలా అవర్స్, గంటలు.
అది ధ్యానం కాకపోతే పుస్తకం, పుస్తకం కాకపోతే ధ్యానం, అంతే. లేదా అలా హిమాలయాస్ వైపు అలా వాక్, అంతే, ఇంకేం లేదు. మేడం చెప్పారు మేడం అక్కడ పక్కన కంప్లీట్గా ఫ్లవర్స్ మొత్తం అలా పెట్టుకోవడం, బాబాజీని ఇన్వైట్ చేయడం, అక్కడ మీకు అక్కడ పర్టికులర్ రూమ్లో అంత ముందుకు వచ్చినట్టుగా ఆ వాయిస్ రూపంలో కానీ లేకపోతే సమ్ అదర్ ఎక్స్పీరియన్స్లో కానీ అనిపిస్తుంది? ఓకే. ఏమనిపించలేదు, ఏమి కనిపించలేదు. ఫీలింగ్ ఎనర్జీ, బట్ ఫీలింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీస్. అంతా ఇంత ఎనర్జీస్ కాదు, ఓకే, అంతా ఇంత ఎనర్జీస్ కాదు, స్మాల్ చిన్న చిన్నవి కాదు అది. అది పెద్ద ఆటమ్, ఒక పెద్ద ఎనర్జీ బాలింగ్ అంతే మేడం. ఫుల్ కంప్లీట్గా కేవ్ తెచ్చి అక్కడ పెట్టింటారు. కేవ్ తెచ్చి అక్కడ పెట్టుకున్నానేమో అనిపించింది. అంత బాగుండేది నాకు అసలు. బాబాజీ అనేది ఒక యూనివర్స్కి సంబంధించిన మనిషి, అది ఆ కేవ్లో ఉంటాడని ఎందుకు అనుకుంటాం? అక్కడ ప్రతి వాళ్ళు కూడా అదే మాట అనేవారు, పర్మిషన్ తప్ప ఉంటే తప్ప ఇన్ని రోజులు ఎవరు ఉండరు. ఓకే, మీరున్న 11 రోజులు అంటే ఒక సాధకుడు మాత్రమే స్పెండ్ చేయగలడు. ఆ సాధకుడికి ఆ ఒక అర్హత కావాలి అంటే బాబాజీ పిలిపించుకోవాలి. ఓకే, ఇలా చెప్పేవారు అందరు నాకు. సో నాకు కామ్గా క్వైట్గా ధ్యానం చేసుకోవడం, బుక్ చదువుకోవడం, ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ అంటూ ఏం ఉండేది కాదు మా ఇద్దరి మధ్య. అబ్బాయి పట్ల చెప్పాను కదా, అబ్బాయి పట్ల ఆ అబ్బాయి దీంట్లో ఉండేవాడు కనుక నేను ఎప్పుడు షేర్ చేసుకునే. ఓకే. సో ఓవరాల్గా 11 days ముగించుకొని ఇంకా డే టు డే యాక్టివిటీస్ మీరు ఇలాగే ఉండేది మామూలుగా ఎవ్రీడే ఇంతే, ఇంకా దేర్ ఈజ్ నో చేంజ్. ఒక 3 times ఏమో నేను చెప్పాను కదా, పైకి వెళ్ళి కూర్చొని కాసేపు ఇలాగే పాలు పళ్ళు పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని, అక్కడ కూర్చునేదాన్ని, ధ్యానం చేసుకునేదాన్ని, వచ్చేసేదాన్ని. 3 times వెళ్ళేదాన్ని. సో నాకు అక్కడ యోగానంద్ అది రూమ్ ఉందన్నారే, అడిగాను కూడా నేను ఇక్కడ ఉండొచ్చా అని. నేను ఇక్కడ ఉండి 11 days ఇక్కడ ఉండి నేను ధ్యానం చేసుకోవచ్చా అంటే, इधर ऐसा परमिशन नहीं देंगे क्योंकि यहाँ पर वाइल्ड एनिमल्स आते हैं, भरोसा नहीं है. ఓకే, అలాగా. సో మేడం కంప్లీట్ ఆ 11 days జర్నీ నుంచి సో మీరు రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు కంప్లీట్గా సో మీరు సాయి అశోక్ గారు సో రిటర్న్ జర్నీ కూడా సేమ్ ఇలాగే ఉండేది మేడం? సేమ్ వచ్చాము, అక్కడి నుంచి ద్వారహాట్కి వచ్చి అక్కడ ట్యాక్సీ మాట్లాడుకొని ఖాద్గూడెం స్టేషన్కి వచ్చాము. మాకు తనేమన్నాడు, నేను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు కొన్నాళ్ళు ఇంకా. అంటే నేను అన్నా, చూడు నేను ఢిల్లీ దాకా ఒక్కదాన్ని వెళ్ళలేను, నువ్వు నన్ను వచ్చి ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కించి కాంటెంట్ మళ్ళీ వెనక్కి వచ్చాయన్న. ఓకే అంటే సరే నాతో పాటు వచ్చాడు. వచ్చి నన్ను ఇద్దరం కలిసి ట్రైన్ ఎక్కాము, మంచి ఏసీ కోచ్ దొరికింది కదా వెళ్ళేటప్పుడు. సో ఐ స్లెప్ట్. మన్నాడు మార్నింగ్కి ఎయిర్పోర్ట్ దగ్గర దాకా పాపం దింపేసి గోయింగ్ అని చెప్పి వెళ్ళిపోయాడు తను. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? బాబాజీ కేవ్కి. ఓకే, మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన? మళ్ళీ వెళ్ళిపోయాడు. అక్కడ తను ఉన్నప్పుడు రజనీకాంత్ వైఫ్, రజనీకాంత్ సెక్రటరీ అనుకుంటా, ఇద్దరు వచ్చారంట అక్కడికి. మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఏదో చేస్తారు కదా, ఆయన బర్త్డేవో ఏదో ఉంది, ఆ బర్త్డే నాడు అక్కడికి వెళ్తారట వాళ్ళకి, అది ఆనవాయితీ అంట. సో అలాగా ఓకే ఓకే. సో అలాగా ఒక 15-20 days అక్కడ ఉండిపోయి తర్వాత వచ్చాడు. నేను వచ్చేసాను మామూలుగా. ఓకే, మీ సరంగా డైరెక్ట్గా ఢిల్లీ నుంచి హైదరాబాద్. ఓకే. సో తిరిగి వచ్చేటప్పుడు మేడం ఆ హోల్ 11 days ఎక్స్పీరియన్స్ ఒక్కసారిగా రివైండ్ చేసుకుంటూ వచ్చాను కంప్లీట్గా. మళ్ళా జనాల్లోకి వెళ్తున్నాను కదా. ఓకే.
జనారణ్యంలోకి. అండ్ అలాగే సార్ ఏమన్నారు మేడం? ఏమన్నారు, ఏమంటారమ్మా, గుడ్. ఓకే. అని మేడం మీకు కంప్లీట్గా ఒక సాధకుడికి ఈ కంప్లీట్ మీ ఒక జర్నీ ఏదైతే చెప్పారో, అంటే ఒక్కసారిగా చుట్టూతో మనకు కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ఒక పక్క ఇవి చేస్తున్నా సరే ఒక్కసారిగా ఎక్కడో తెలియని ఒక మొనాటిని అనేది ఇందాక ఫీల్ ఇంట్లో అలాగ ఉండేది, అలాగ వస్తూ ఉంటుంది. సో అంటే ఆ ప్రతి ఒక్క సాధకుడికి కూడా ఎక్కడో చోట అలా అనిపించినప్పుడు అండ్ వాళ్ళకు వచ్చిన ఒక ఎక్కడో ఒక ట్రిగ్గర్ పాయింట్ని మన ఇంటకాలుగా తీసుకొని అండ్ ఇలాంటి సాధన ఒక వాళ్ళలో కంప్లీట్ వాళ్ళతో వాళ్ళ మట్టుకే జర్నీ ఎస్ డెఫినెట్గా అమ్మా ఉండేట్టుగా డెఫినెట్ ఆ ట్రిగ్గర్ పాయింట్ని గుర్తించాలి. అంటే నజర్ అందాజ్ అంటారు చూడు, అంటే చూసి చూడనట్టు వదిలేయకూడదు. వచ్చిందిలే ఇదంతా మన భ్రమ, మన ఎల్యూసినేషన్స్, ఇట్లా కాదు. ఆ ట్రిగ్గర్ పాయింట్ నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఐ మీన్ అంటే మన యొక్క అర్హతను బట్టి అంత స్ట్రెంగ్త్ వస్తుంది. ఓకే. అంటే ఇంకా వెళ్ళాల్సిన అర్హత టికెట్ వచ్చేసి టైం వచ్చేసింది. నౌ ఎనఫ్ ఆఫ్ హాలిడే. హాలిడే, వావ్. సో దిస్ కంప్లీట్ హాలిడే, అది మెయిన్. ఇదంతా హాలిడే. ఇది వావ్, చాలా బాగుంది. సీరియస్నెస్ ఉండాలి కదమ్మా వారికి, ముఖ్యంగా ధ్యానంలో సీరియస్నెస్ ఉండాలి. ఆ సీరియస్నెస్ లేకపోతే నువ్వు ఏం చేస్తే ఎంత మొన్న ఇందాక పోయినసారి ఎపిసోడ్లో చెప్పినట్టు ఎంత మైకులు పట్టుకొని నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ప్రాక్టీస్లో లేకపోతే పక్షి చెప్పింది చూడు, ఈ రెండే నువ్వు నేర్చుకున్నప్పుడు మూడోది ఇవి రెండు నేర్చుకున్నాక నేను నీకు ఇస్తా మూడోది. స్టోరీ జ్ఞాపకం ఉందా? దొరికింది. ప్రతి రాయి నో అది ఎగురుతుంది చూడు, బయటికి చెక్క వచ్చేది చెట్టు మీదకి ఎగురుతుంది చూడు. సో దానికి అంటే ఫస్ట్ నీకు ఏం చెప్తుంది, అదేంటి నువ్వు చేసిన దానికి బాధపడకుండా ఉంటావా పాస్ట్ గురించి. సెకండ్ ఏంటి, ఇల్లాజికల్ థింగ్స్ని నమ్మద్దు అని చెప్తుంది. అది చెప్తూ మూడోది ఏం చెప్పదు. ఎప్పుడైతే అది చెప్తుందో నాలో 3 రత్నాలు ఉన్నాయి కడుపులో, 3 రత్నాలు ఉన్నాయి. అదే నీకు నన్ను వదిలేసావు, లేకపోతే ఇది నీకు వచ్చేవి అంటుంది. వీడు అది నమ్ముతాడు నిజంగా రత్నాలు ఉన్నాయని. అప్పుడు అది కదా అంటుంది, నువ్వు నేను ఏవేం చెప్పాను 2 సత్యాలు నువ్వు పాటించలే. అలాగా ఏదైనా సరే మనం పాటించాలి. మన ప్రాక్టీస్లో లేని దాన్ని గురించి మనం ప్రాక్టీస్ చేయకుండా నువ్వు ఎన్ని చెప్తే ఏం లాభము? నా క్వశ్చన్ అదే. ఓకే. మొన్న ఎపిసోడ్లో అదే చెప్పా, ఇవాళ ఎపిసోడ్లో అదే చెప్తా నేను. సో ప్రాక్టీస్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పడం అనేది దట్ ఇస్ టోటల్లీ ట్రూత్. ఇప్పుడు పత్రికారు చెప్పారంటే 100% ఆయన ట్రూత్ని ఫాలో అవుతారు. ఆయన నేను గాడ్ అనుకుంటారు, ఎదుటి వాటిని గాడ్గా ట్రీట్ చేస్తారు. కనుక ఆయన ధైర్యంగా ఐఎమ్ గాడ్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అనే ఒక అడ్రస్సింగ్ చూసావా, అది అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. అదే రట్ట మనం ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటే ఆర్ యూ ఫీలింగ్ ద సేమ్ వే? Are you feeling the same way? Are you feeling that they are masters? Are you feeling that they are gods? Are you feeling that you are God? Okay. నీకు ఆ ఫీలింగే లేనప్పుడు, ఆ ట్రూత్ మీద నిలబడనప్పుడు ఇవన్నీ చెప్పేం లాభము? ఆ స్థితిని పొందు ఫస్ట్. ఓకే. ఆ స్థితిని పొందకుండా నువ్వు మాటల్లో మాయ ఎంతకని ఎన్నాళ్ళు చేయగలవు?
ఇంకా కవిత్వం లాగా. ఏదో రోజు ఆ ముసుగు బయటకు వచ్చేస్తుందిగా. యా. సో ఇలాంటి ఇంటెన్స్ మెడిటేషన్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఆ వచ్చే అనుభవాన్ని యూ టు టెల్ అండ్ యూ టు ఫాలో, ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటెడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అప్పుడే నువ్వు ఏ చెప్పినా మనుషులు నమ్ముతారు. మేడం, మీరు ఇంత సాధన అప్పటికే మీరు ఎంతో గంటలుగా చేస్తున్నారు. అండ్ చాలా మటుకు ఆ హీలింగ్ పవర్స్ జీసస్ మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకోవడం, అక్కడ నుంచి అనుభవాలు అన్నీ ఉన్నాయి. అవును. అండ్ బట్ స్టిల్ మీరు ఇంకా సాధన కోసం అన్ని గంటలు అక్కడికి వెళ్ళి చేశారు. అంటే సరిపోలేదు, చూసుకో మరి. సరిపోలేదు. అంటే ఒక సాధకుడికి కంటిన్యూస్గా వెళ్తూనే ఉండాలి. దరిజనో ఎదుగుదల ఇంకా పైకి మెట్లు ఎక్కుతూనే పోవాలి అంతే. ఇప్పుడు నువ్వు శ్రీఎం మధు ఆయన అంత సాధన చేశా కూడా తను నిలబడలేకపోయాడే. మరి మనమే చెట్టాకులం. ఓకే, చాలా బాగుంది మేడం మెసేజ్. అండ్ ద హోల్ జర్నీ మాస్టర్స్తో కనెక్ట్ ఎలా అవ్వాలి అండ్ మీరు ఇంట్యూషన్గా మాస్టర్స్ ఎలా అవ్వాలి అని కూడా కాదు, మాస్టర్స్తో మనం ఎలా కనెక్ట్ అవుతాం. వాళ్ళు మనతో కనెక్ట్ అవ్వాలంటే మనకి అర్హత కావాలి ఫస్ట్. ఓకే, మనం ఆ ఫ్రీక్వెన్సీ నాలెడ్జ్ పెంచుకోవాలి. మనం పెంచుకుంటేనే అప్పుడు వాళ్ళు మన కొన్ని చెయ్యిస్తారు రా పైకి అని. అదే అర్హత మనకి. అంతే, అదే అర్హత. సాధన జ్ఞానం పెంచుకోవడం అనేది అర్హత. ఓకే, ఏం లేదమ్మా, వెరీ ఈజీ వే. ఇంకోటి నేను చెప్తే ఏంటంటే జస్ట్ బీ ప్యూర్ అండ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. ఇప్పుడు మదర్ తెరెసా ఉన్నారు, ఆవిడ చాలా గొప్ప యోగిని. ఆవిడేమో పొద్దుగూకులు ధ్యానం చేయక్కర్లా, గొప్ప గొప్ప మాస్టర్ని కలవక్కర్లే. ఆవిడ చేసే సేవలో సర్వం కనపడుతుంది. ప్రతి మనుషుల్లోని భగవంతుడిని చూస్తుంది. అది ఓకే, ఈజ్ ఇంప్లిమెంటెడ్ కంప్లీట్గా. సో ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మేడం. ఎస్, మనకు తెలిసిన జ్ఞానం ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి, నెక్స్ట్ టీచ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. నువ్వు టీచ్ చేస్తూ ప్రాక్టీస్ చేయకపోయినా వేస్టే. ఓకే, అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చిందో నువ్వు టీచ్ చేయకపోయినా ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, ఓకే. ఎందుకంటే మన చూసి నేర్చుకుంటారు. లైక్ ఇందాక మదర్ తెరెసా ఎక్స్పీరియన్స్ లాగా మన చూసి నేర్చుకుంటారు. మనం ఎలా ఉండాలంటే మన చూసి ఇంకోళ్ళు ధ్యానంలో ధ్యానం ఇంత నేర్పిస్తుంది అనేది తెలుసుకోగలగాలి అంతే. మేడం, ఇప్పుడు సార్ ట్రావెల్ చేసే తీరు కానీ క్లాసెస్, ఎక్స్టెన్సివ్ ట్రావెలింగ్, ఇదంతా కూడా ఇంకొకటి చూస్తేనే అర్థమైపోతుంది మేడం. ఇంకా మళ్ళీ ఇక్కడ మీరు చెప్పినట్టుగా హీఈస్ లివింగ్ గాడ్, నన్ అదర్ దాన్ దట్. హీఈస్ లివింగ్ గాడ్ 100%. అందుకని ఆయన అంత ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు. నా పోరు పడలేక ఏదైనా రెస్ట్ కావాలనుకుంటారేమో అంతే. ఓకే, ఆ చిన్న స్మాల్ బ్రేక్ అంతే, మళ్ళీ ఎక్కువ చేసేదానికి. దానికి మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. నిజంగా సార్కి మీరు చాలా పట్టుబట్టి రెస్ట్ ఇప్పిస్తూ ఉంటారు. అది ఎవరి వల్ల కాదు, దాంట్లో నా స్వార్థం ఉంది. అండ్ ఇందులో మేడం నాకు ఇంకా చాలా కొత్తగా అనిపించిన పాయింట్,
శంబాలా టు న్యూ శంబాలాకి మీరు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అప్పుడే మీరు డిసైడ్ చేసుకున్న టైం అది. ఎస్ ఆ డిసైడ్ చేసుకుని ఇక్కడ రావడము, సార్ దీనికి న్యూ శంబాలా అని పేరు పెట్టడము, ఆ టైంకి మీరు అక్కడ శంబాలాకి వెళ్ళేసేసి కంప్లీట్ అక్కడ ఎక్స్పీరియన్స్ తీసేసుకొని ఎస్ మీరు కంప్లీట్గా ఇక్కడికి వచ్చి ఫుల్ టైం ఉండడం అనేది యూనివర్సల్ ప్లాన్. యూనివర్సల్ ప్లాన్ అది. ఇది మామూలు మనుషుల ప్లాన్ కాదు ఇది. ఎంతమంది స్టాప్ చేసినా అది ఆగదు. ఓకే. అది శంబాలా అంటే ఏం లేదు, ఎనర్జీ సెంటర్ అది, ఎనర్జీ స్పాట్ అది అంతే. ఓకే. అది ఎక్కడన్నా ఉండని, ఎక్కడ ఎనర్జీ స్పాట్స్ ఉంటే అది అవన్నీ శంబాలాలే. శంబాలా అంటే సెపరేట్ ప్లేస్ కాదు అది. దట్ ఈస్ ఎనర్జీ ప్లేస్. ఎనర్జీ స్పాట్. ప్లేస్ స్పాట్. ఓకే. ఎక్కడైతే ఎనర్జీ స్పాట్స్ ఉంటాయో అవన్నీ శంబాలాలే. ఓకే. బికాస్ సో మెనీ మాస్టర్స్ మెడిటేట్ దేర్, ఇట్ బికేమ్ శంబాలా. సో ఇప్పుడు పిరమిడ్ వ్యాలీకి ఇంతమంది వచ్చి ధ్యానం చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ ద ఎనర్జీ స్పాట్ దిస్ ద న్యూ శంబాలా. న్యూ శంబాలా. ఓకే. వావ్. ఎన్ని ఉన్నాయి మేడం ఎత్తుకోవడానికి? అబ్బో చాలా ఉన్నాయమ్మా వీటిలలో, చాలా డెప్త్ ఉంది. అలా తవ్వుతూ పోతే బోర్డు అన్ని అర్థాలు వస్తాయి ఒకటే దానికి, పర్యాయ పదాలు. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో పత్రి మేడం గారి యొక్క ఇంకొక అద్భుతమైన అనుభవం బాబాజీ కేవ్స్, వాటి యొక్క అనుభవాలు మొత్తం చెప్పేదానికి కంప్లీట్గా 2 ఎపిసోడ్స్ పట్టింది మనకి. అండ్ ఈ యొక్క అనుభవాలు మన యొక్క సాధనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మనం ఎంత ధ్యానం చేసినా, ఎంత ఒక ప్రచారం కానీ, ఈ యొక్క ఎన్నో ఈవెంట్స్ అన్నీ చేస్తున్నా సరే, ప్రతి ఒక్క ధ్యానికి సాధన అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మేడం జర్నీ చూస్తే మళ్ళీ తెలుస్తుంది అందరికీ కూడా. ఒక గ్రేట్ ఎన్లైటెన్ మాస్టర్ పత్రి మేడం గారు, ఆవిడ చేసిన సాధన అందరికీ కూడా తెలుసు. బట్ స్టిల్ మళ్ళీ సాధన కోసం 11 రోజులు ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ గంటలు గంటలుగా అక్కడే స్వాధ్యాయము, అక్కడున్న కంప్లీట్ ఆ ఒక సైలెన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా మన యొక్క ఆత్మ ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుందనే ఒక గ్రేట్ ఒక మెసేజ్తో కూడిన జర్నీ ఇది. సో ఇది ఖచ్చితంగా మన సాధకులకు అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో జస్ట్ కమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ ఆల్ రొటీన్స్. ఒకసారి రొటీన్స్ నుంచి ఒకలా బయటికి వచ్చేసి మళ్ళీ మనందరం మనలో మనకి ప్రయాణం చేసుకోవాలి అని ఒక గ్రేట్ మెసేజ్. సో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఇంటెన్సివ్ మెడిటేషన్ ప్రాక్టీస్, ఒక ధ్యాన సాధన గంటలు గంటలుగా సో వాళ్ళు చేసిన కార్యక్రమాలతో పాటు మళ్ళీ మన కోసం మనం ప్రయాణం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఒక గ్రేట్ మెసేజ్ సో పత్రి మేడం గారు ఈ యొక్క బాబాజీ కేవ్స్ ఎక్స్పీరియన్స్తో కలగలిపి ఈరోజు మనందరికీ కూడా అందజేయడం జరిగింది. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసికి, ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి, వ్యూయర్స్కి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.